ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. మన భాష మధురతరమని, మన కవిత అమరసుధయని, వివిధ దేశాల్ వినుతి సలిపే విధము చూడర సోదరా, తెలుగు మాటకు తిరుగులేదని, తెలుగు దీక్షకు కొదవలేదని, తెలుగు బాటే వెలుగుబాటని తెలియజాటర సోదరా అంటూ మాతృభాషా ప్రచారానికి పిలుపునిచ్చాడు కవి. తెలుగు భాషపై ఇటువంటి ప్రేమానురాగాల్ని రంగరించే ప్రత్యేకాంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎటు నుంచి చదివినా వరస అనే అర్థం వస్తుంది. ఏ గరగ, బి సరస, సి మునుము, డి మిసిమి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం గరగ అయితే ఏ, సరస అయితే బి, మునుము అయితే సి, మిసిమి అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి, ఎటు నుంచి చదివినా వరస అనే అర్థం వస్తుంది. ఏ గరగ, బి సరస, సి మునుము, డి మిసిమి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం గరగ అయితే ఏ, సరస అయితే బి, మునుము అయితే సి, మిసిమి అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. వేటూరి తెలుగు చలనచిత్ర పాటల సిరి. ఏ పాటనైనా అలవోకగా రాయగల అక్షర విరి. చక్కటి తెలుగు భాషలోని మాధుర్యాన్ని పాటల ద్వారా సామాన్యుల వాకిళ్లలో నిలిపిన కవి. చిత్రంలోని సందర్భాలకు తగిన భాషను, కవిత్వాన్ని పాటల్లో పొదగడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆనంద్ చిత్రంలో యమునా తీరం సంధ్యారాగం పాట ఇందుకు ఓ మంచి ఉదాహరణ. యమునా తీరం సంధ్యారాగం, నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో, నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో, నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో, ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం, చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం, శిశిరంలో చలిమంటై రగిలేదే ప్రేమ, చిగురించి ఋతువల్లే విరబోసే ప్రేమ, మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కదా, క్షణమే బ్రతుకులాగా పండిననుకో ఈ బ్రతుకే మనసు తీరా, శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ, హృదయంగా తననైనా మరిచేదే ప్రేమ, మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కథ, మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కదా. చిత్రంలో నాయికా నాయకులు ప్రేమికులుగా మారిన సందర్భంలో వస్తుంది ఈ పాట. ప్రేమలోని అనురాగాన్ని, అనుబంధాన్ని, వారి మనసులను, సంతోషాలను సందర్భోచితంగా వర్ణించారు వేటూరి. ఇక పల్లవిని యమునా తీరం సంధ్యారాగమంటూ పాత్రల స్వభావంతో ప్రారంభించారు. ప్రేమ ఫలించడాన్ని నీలా రెండు కనులలో కలలు నిజమైనాయని రాశారు. ఆ తర్వాత వారి బంధంలోని ఆహ్లాదాన్ని నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో అని వర్ణించారు. ఇక మొదటి చరణంలో విధికి సైతం ఒక్క చిరునవ్వే పిలుపని, నాయికా నాయకులకు చిన్న నిట్టూర్పే గెలుపని భావించారు. అలాగే శిశిరంలో చలిమంటై రగిలేది, చిగురించే ఋతువల్లే విరబూసేది ప్రేమ అని చెప్పారు. ఇక రెండో చరణంలో ప్రేమలోని ఆనందాన్ని చెప్తూ ఈ క్షణమే బ్రతుకులాగా ప్రాప్తమనుకో, మనసు తీరా ఈ బ్రతుకే పండననుకో అని రాశారు. ప్రేమ గురించి చెప్తూ శిథిలంగా విధినైనా చేసేది, హృదయంలా తననైనా మరిచేది ప్రేమేనని చెప్పారు. అందుకే అలాంటి ఆనందాన్ని మరువకుమా అన్నారు కవి.
వారి భవిష్యత్తును ఆనందమాయేటి మధుర కథగా ఊహించారు. ఈ పాటలో వేటూరి సున్నితమైన మనసుల్లో దాగిన ప్రేమ భావాలను లలితమైన పదాలతో కవిత్వంగా రాశారు. తేనెల్లో పూదారి, ఎన్నెల్లో గోదారి, శిథిలంగా విధినైనా చేసేది, హృదయంలా తననైనా మరిచేది, శిశిరంలో చలిమంటై రగిలేది, చిగురించే ఋతువల్లే విరబూసేది వంటి పదబంధాలు నవ్యంగా ప్రేమభావాన్ని తెలియచేస్తున్నాయి. వేటూరి ఆనందం పదాన్ని వెంటనే వాడి రాగానికి సరైన భావాన్ని, చిత్ర పదార్థాన్ని నిగూఢంగా సూచించారు. అందుకే ఈ పాట లలిత సుందరమైన మన భాషా తీరుకు ఓ మంచి ఉదాహరణ. కథలంటే చిన్నారులు చెవి కోసుకుంటారు. నీతిని బోధిస్తూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆనందాన్ని పంచే కథలు మనకెన్నో ఉన్నాయి. అలాంటి అచ్చమైన తెలుగు కథలకు నేటి చిన్నారులు దూరమవుతున్నారు. అందుకే కథకు నవరసాల్ని జోడించి అబ్బురపరచడానికి మీ ముందుకొస్తున్నారు ప్రముఖ బాల సాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ. పిల్లలకి కథల ద్వారా మంచి భాషను నేర్పాలి, మంచి అలవాట్లు నేర్పాలి, క్రమశిక్షణ నేర్పాలి. అందుకైనా మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాల్యం నుంచే పిల్లలకి కథల ద్వారా వాళ్ళకి వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు. శ్రద్ధ ఉంటే ఏదైనా తేలిగ్గా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనకి గుర్తు చేసే ఒక చక్కటి కథ చెప్పుకుందాం మనం. అనగా 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 ఒక ఊళ్ళోని సోముడు అనే ఒక కుర్రాడు ఉండేవాడు. సోముడు చిన్నప్పటి నుంచి సోమరితనంగా పెరిగాడు. ఏ పని చేసేవాడు కాదు. చిన్నప్పుడు బడికెళ్ళమంటే బడికెళ్లకుండా ఆటలాడుతూ అటు ఇటు తిరిగేవాడు. అయితే వాళ్ళ అమ్మ మొత్తుకునేది, నాయనా చదువుకోరా, బాగా చదువుకుంటే మంచి అభివృద్ధిలోకి వస్తావు అని మొత్తుకునేది. అంతేకాకుండా ఏదైనా పని చెబితే వాడు ఆ పని మర్చిపోయేవాడు. మర్చిపోయి ఇంకొక వేరే చోటికి వెళ్ళి ఆటల పాటలతో గడిపేవాడు. అందుకనే వాడి మతిమరుపు వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని వాడికి పనులు చెప్పడమే మానేశారు వాళ్ళ అమ్మను అన్నలు. ఎంతోమంది వైద్యులకు చూపించారు. వైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా కూడా వాడి మతిమరుపు తగ్గనే లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ అమ్మకి దిగులు పట్టుకుంది. ఒకసారి ఏమైందంటే ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చాడు. అందరూ చెప్తున్నారు ఆయన ఆశీర్వదిస్తే, ఆయన మంత్రోపదేశం చేస్తే ఎలాంటి దీర్ఘవ్యాధి అయినా సరే తగ్గిపోతుంది, ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి అని చెప్పేసి ఆ సోముడి తల్లికి చాలామంది సలహా ఇచ్చారు. ఒకసారి వెళ్ళి తీసుకెళ్ళి ఆ స్వామీజీకి చూపించవచ్చు కదా అని అన్నారు. అవును చూపించవచ్చు కదా అనుకుంది వాళ్ళమ్మ. అందుకు ఒకరోజు ఏం చేసిందంటే ఆ సోముడి తల్లి సోముడిని వెంట పెట్టుకుని ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఆ కొడుకుని చూపించింది. అయ్యా, మా వాడు చిన్నప్పటి నుంచి చదువు సంధ్య లేకుండా తిరుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా వాడికి మతిమరుపు బాగా పెరిగిపోయింది. ఏ పని చెప్పినా సరే మర్చిపోతూ ఉంటాడు, క్షణంలో మర్చిపోతాడు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాణాల మీదకి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. దయచేసి మీరే వీడి మతిమరుపుని తగ్గించాలి స్వామి అని వేడుకుంది. అయితే ఆ స్వామీజీ ఏం చేశాడంటే ఆ సోముడిని జాగ్రత్తగా తీక్షణంగా చూశాడు. వీడికి ఒక మంచి మందు ఇస్తాను, ఆ మందు వల్ల వీడి మతిమరుపు తగ్గుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని అన్నాడు. అయ్యా, ఆ పుణ్యం ఏదో మీరు కట్టుకోండి స్వామి అని అంది. అంటే రే సోముడు, నువ్వేం చేస్తావంటే అదిగో అక్కడ ఒక రేగుపళ్ళ చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 12 రేగుపళ్ళు కోసుకొని రా అని అన్నాడు. అంటే సరే స్వామి అని అన్నాడు. మళ్ళీ 4 అడుగులు వేసిన తర్వాత ఏమిటి స్వామి మీరు చెప్పింది అని అన్నాడు. అంటే వీడికి బాగా ముదిరింది మతిమరుపు వ్యాధి అని చెప్పేసి మళ్ళీ దగ్గరికి పిలిచి మళ్ళీ ఇంకోసారి అన్నాడు. అక్కడ రేగుపళ్ళు చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 12 రేగుపళ్ళు జాగ్రత్తగా కోసుకురావాలి సుమా, వెళ్ళు ముందు అని అన్నాడు. వెళ్ళి వాడు కొన్ని కోసాడో లేదో గబగబా స్వామి అని గట్టిగా అరిచాడు. ఏమైంది అని అన్నాడు. అంటే స్వామి రేగుపళ్ళు కోస్తుంటే ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంది అని అన్నాడు. ఎంత పని చేశావురా, నిన్ను రేగుపళ్ళు కోసుకొని రమ్మన్నాను కానీ ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం వచ్చేట్టుగా చేసుకోమనలేదు. ఇప్పుడు చాలా ప్రమాదం, ఆ రేగు చెట్టు చాలా విషపూరితమైంది, ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం వచ్చిందంటే చచ్చిపోతావు, అందుకనే నీకు ఇంకొక వైద్యం చేయాలి, తప్పదు అని అన్నాడు. ఏమిటి స్వామి అని అన్నాడు. ఇదిగో ఇటు పక్కన 2 పూల చెట్లు ఉన్నాయి, తెల్లటి పువ్వులు ఒక 6,
ఎర్రటి పువ్వులు ఒక 8 కోసుకొని జాగ్రత్తగా తీసుకురా, నీకు చెప్తానన్నాడు. అంటే వెళ్ళాడు. వాడు వెళ్ళి కోసుకొని వచ్చాడు. అంటే సరిగ్గా కోసుకొచ్చాడనమాట. అప్పుడు వాళ్ళ అమ్మతో అన్నాడు, చూసారా వీడు ఈసారి జాగ్రత్త తీసుకొచ్చాడు. చూడు సోముడు, నువ్వు ప్రాణాలతోని బతుకుండాలంటే నువ్వు ఒక నియమం పాటించాలి. ప్రతి శనివారం ఉదయం 7 గంటలకు లేవాలి. లేచి ఇక్కడికి వచ్చి తెల్లటి పువ్వులు 4, ఎర్రటి పువ్వులు 8 కోసి ఈ పక్కనున్న దేవాలయంలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి దండం పెట్టుకోవాలి. ఇది క్రమం తప్పకుండా చేయాలి. ఎవరి సాయం తీసుకోకూడదు, ఎవరి సలహా కూడా తీసుకోకూడదు, ఎవరికి ఈ విషయం తెలియకూడదు. ఇలాగా 4 వారాలు చేసిన తర్వాత నీ విష ప్రభావం తగ్గిపోయి నువ్వు బతుకుతావు, లేకపోతే టక్కని చచ్చిపోతావు, జాగ్రత్త అని అన్నాడు. అలాగే స్వామి అని అన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి వాడు ఎవరికీ చెప్పకుండా, ఎవరి సలహా తీసుకోకుండా ప్రతి శనివారం ఉదయం 7 గంటలకి టక్కున లేచేవాడు. లేచి ఆ చెట్ల దగ్గరికి వచ్చి తెల్లటి పూలు 4, ఎర్రటి పూలు 8 కోసి ఆ పక్కనున్న గుడిలోకి వెళ్ళి అక్కడ పెట్టి కళ్ళు మూసుకుని దండం పెట్టి తిరిగి వచ్చేవాడు. ఇలాగ 4 వారాలు పూర్తయింది. 4 వారాలు పూర్తయిన తర్వాత వాళ్ళ అమ్మ సోముడిని వెంట పెట్టుకుని స్వామీజీ దగ్గరికి తీసుకొచ్చింది. స్వామి, ఇదిగో వీడు మీరు చెప్పినట్టుగా చేశాడు, ఏం చేస్తున్నాడో కూడా మాకు తెలియనివ్వలేదు అని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ స్వామీజీ అడిగాడు, నువ్వు నేను చెప్పినట్టు చేశావా అని అన్నాడు. చేశాను స్వామి అని అన్నాడు. నేను చెప్పిన విషయాలన్నీ పద్ధతి ప్రకారం అనుసరించి చేశావు కాబట్టి నీకు ప్రాణగండం తప్పడమే కాదు, మతిమరుపు కూడా పోయింది అని చెప్పి వాళ్ళ అమ్మతో అన్నాడు. మీ వాడికి మతిమరుపు లేదు, జ్ఞాపక శక్తి లేకపోవడం కాదు, వాడికి బద్ధకం పెరిగింది, బాగా సోమర్తనం పెరిగింది. అందుకనే ప్రాణభయం పెట్టేసరికి వాడికి మతిమరుపు దెబ్బతో పారిపోయింది. చెప్పిన విధంగా అవన్నీ చక్కగా చేశాడు. ఇక నుంచి వాడికి మతిమరుపు ఉండదు, చక్కగా జ్ఞాపకం పెట్టుకొని ప్రతి పని చేస్తాడు. ఇప్పుడు వీడికే ఇది మందు అని చెప్పాడు. చూసారా, మనం బద్ధకించి ఏ పనైనా చేయడానికి వెనకాడితే ఇలాగే సోమరులుగా తయారైపోతాం. అందుకనే మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. చక్కగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అనుసరిస్తూ పోతే మనం మంచి ఫలితాలు సాధించగలుగుతాం. పిల్లలకి ఇలాంటి కథల ద్వారా చక్కటి భాష అభివృద్ధి చెందే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా, ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. నిన్ననే మనం వికారినామ సంవత్సర ఉగాది ఉత్సవం జరుపుకున్నాం. ఆ సందర్భంగా ఉగాదికి సంబంధించిన చమత్కార పద్యాలు, సామెతలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉగాది ఎన్నికల ఉగాది అని చెప్పాలి తెలుగు వాళ్ళకి. 6 రకాల రుచులు ఉగాది పచ్చడి రూపంలో సేవించమని ఎందుకు చెబుతారు అంటే, జీవితంలోనూ మన జీవితాలను నడిపిస్తూ ఉన్న రాజకీయంలోనూ కూడా ఉండే 6 రుచుల్ని భరించగలిగినప్పుడే జీవితాన్ని గడపగలుగుతాం అని తెలియజేయడానికి. దాని మీదే ఒక చమత్కార పద్యం. చేదు మృంగగనింత చీకాకు పడనేల మటదప్పుటలవాటు పడరే, కారమ్ము భరింప కంగారు పడనేల ధరల మంటల కంటే దారుణముకో, వగరు సహింపగా వగ పొందగా నేల పొగడిన నోళ్లవే తెగడుచుండా, పులుపునోపగ పళ్ళు పులిసిపోవగనేల కలుపు మొక్కల రుచుల్ కలియబడగా, ఉప్పు పొట్లాల త్రిప్పుళ్ళ నోర్చుకొనుడు తీపి కబురునకొక ఇంత తిరిజూడు, ఈ యుగాదికి షడ్రసోపేత భోజనంబు వడ్డించు అవధానకంబు కంఠే. పూర్వకాలం నుంచి నేటి వరకు మనకి కళలు, సాహిత్యం, సంగీతం అవి వర్ధిల్లుతూనే ఉన్నాయి. ఉగాదికి మనం ఆ ఉత్సవాలన్నీ జరుపుకుంటూనే ఉన్నాం. అన్ని రకాల కళా ప్రక్రియలకి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అంచేత రాజకీయాన్ని కూడా ఒక కళగానే భావిస్తే
కాస్త తేలిగ్గా తీసుకోగలుగుతాం. చేదు మృంగగనింత చీకాకు బడనేల మాట దప్పుటల అలవాటు పడరి. కొంతమంది కొత్త తరం వాళ్ళు ఉగాది పచ్చడి తింటూ ఉంటే, అమ్మ వేపు చేదుగా ఉందమ్మా, చేదు నేను తినలేనమ్మా, తీపి కొంచెం ఎక్కువ వేసి పెట్టమ్మా, అలా ఎక్కువ వేయమని అడగకూడదు, ఏది తక్కువ చేయమని అడగకూడదు. ఉగాది పచ్చడి దేవుడి ప్రసాదం కాదు, కళ్ళకద్దుకుని ఎవరూ తినరు. అలాగని ఉగాది పచ్చడి అన్నంలో కలుపుకునే గోంగూర పచ్చడి కొబ్బరికాయ పచ్చడి కాదు. మరి దాన్ని పచ్చడి ఎందుకు అన్నారు? తప్పనిసరిగా తినమని ఎందుకు అన్నారు? అన్నిటికంటే ముందు తినమని ఎందుకు అన్నారు అంటే, ఈ సంవత్సరం అంతా అంటే జీవితం అంతా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు లాంటి రుచుల లాంటి ఘట్టాలే మన జీవితంలో ఉంటాయి అబ్బాయి, అన్నీ తేలిగ్గా తీసుకో అని చెప్పడానికి. చేదు మింగడానికి అంతగా చికాకు పడిపోతారు ఎందుకు? ఎంతోమంది నాయకులు ఎన్నో మాటలు ఇచ్చి తప్పుతూ ఉంటే మనం భరించట్లేదు, మళ్ళీ వాళ్ళకే ఓటు వేసి గెలిపించట్లేదు. అదెంతో ఇదే అంతే. ఆ చేదు మింగినట్టే ఈ చేదు మింగాలి. కారము భరింపకంగా రూపడనేల ధరల మంటల కంటే దారుణముకో. పచ్చిమిరపకాయ మొక్క ఉంటుంది ఉగాది పచ్చడిలో, కొద్దిగా ఉండాలి. ఆ మాత్రం కారానికి కంగారు పడిపోతే మరి ధరల మంటలు, ఆ కారం ఎలా భరిస్తున్నాం? ఎప్పటికైనా ధరలు పెరగడమే కానీ తరగడం లేదే. వగరు సహింపగా వగ పొందగానేల పొగడిన నోళ్ళవే తగడుచుండ. పొగడిన నోళ్ళవే తగడుచుండ. వారికి పోటీ చేసే అవకాశం ఇస్తే పొగుడుతారు, ఇవ్వకపోతే వెంటనే మారిపోతారు, వారినే తిడతారు. మళ్ళీ నెగ్గిన తర్వాత ఇందులోంచి అందులో చేరిపోతారు, మళ్ళీ పొగుడుతూ ఉంటారు. అప్పుడు ఎందుకు పొగిడారో తెలియదు, ఇప్పుడు ఎందుకు తిడుతున్నారో తెలియదు. ఇదంతా మరి వగరు కాదు జీవితంలో. అంటే అది భరిస్తే ఇది భరించవచ్చు. రాజకీయంలో ఉండే వగరు ముందు ఉగాది పచ్చడిలో ఉండేటువంటి లేత మామిడి పిందెల వగరు ఏ పాటి? పులుపు నోపగ పళ్ళు పులిసిపోవగనేల కలుపు మొక్కల రుచులు కలిసి ఆడ. కలుపు మొక్కలు కలిసిపోయినట్టుగా ఏ పక్షం వారు ఏమిటో, ఏ సిద్ధాంతాలు ఎవరికి ఉన్నాయో, ఏ ఆశయాలు ఎవరికి ఉన్నాయో, అసలు ఎందుకోసం ఎన్నికలు జరుగుతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో కలుపు మొక్కలన్నీ కలిసి నాట్యం చేస్తూ ఉంటే, పులుపు తింటే మాత్రం పళ్ళు పులిసిపోతాయి అనుకోవడం ఎందుకు? ఆ మాత్రం చింతపండు పులుపు భరించాల్సిందే. ఉప్పు పొట్లాల త్రిప్పుళ్ళ నొర్చుకొనుడు. దీపావళికి ఉప్పు పొట్లాలు తిప్పుతారు, ఉప్పు రుచి అనమాట. ఓ వీరత్వంతో తిప్పేస్తూ ఉంటారు, అలాగే వీర వాగ్దానాలన్నీ చేసేస్తూ ఉంటారు, సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు చేస్తూ ఉంటారు. అవన్నీ ఉప్పు పొట్లాలు లాంటివి అనుకోవడం, భరించిన తర్వాత పేలకపోయినా ఏమనుకోకూడదు, నిజం కాకపోయినా ఏమనుకోకూడదు. కానీ తీపి కబురునకొక ఇంత తేరి చూడు. ఏదైనా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ఎక్కడైనా అదే తీపి కబురు అనుకోవాలి. మనం ఎన్నుకున్న ప్రభుత్వమే కదా, కాబట్టి మనకి తీపి కబురే. ఈ యుగాదికి షడ్రసోపేత భోజనంబు వడ్డించు అవధానకంబు కంఠీ. అవధానం అనే అతివ ఈ ఉగాదికి మీరందరికీ 6 రుచులతో కూడిన భోజనాన్ని వడ్డిస్తుంది అని ఒక అవధానంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం వాళ్ళండి ఉగాది కవులండి అంటారు. ఉగాది కవులు అనేది కొత్తగా ఏర్పడిన జాతీయం ఒక రకంగా చెప్పాలంటే. 20 ఏళ్ళుగా వినపడుతుంది, కాస్త ఇప్పుడు స్థిరపడింది కూడా. అంటే ఉగాదికి మాత్రమే వినిపిస్తాయి వీరి కవిత్వాల, తర్వాత ఎక్కడ కనపడరు. ఎందుకని? ఉగాది నాడు ఒక సంప్రదాయం ఉంది మన తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ కూడా. ఖచ్చితంగా జిల్లా రాజధానిలో కవి సమ్మేళనం నిర్వహిస్తారు. దానికి జిల్లా అధికారులు, జిల్లా రాజకీయ నాయకులు, మంత్రులు అందరూ వస్తారు. అది ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి ఏ భేదము లేకుండా అందరు కవుల్ని గౌరవించాలని వాళ్ళు చూస్తారు. అందరు కవులు అన్నాక కవి కానివాడెవడు? కలం పట్టిన వాడల్లా కవే. విచిత్రంగా ఈ 50-60 మంది కవుల్లో ఒక 5-6 తప్పితే ఎవరు మళ్ళీ తర్వాత ఆ జిల్లాలో ఎక్కడా సాహిత్య రంగంలో కనపడరు. అందుకే వాళ్ళు ఉగాది కవులు అంటారు. అంటే ఏదో పండక్కి పబ్బానికి అలా కనపడి ప్రభుత్వం తప్పనిసరి అవకాశం ఇస్తే ఏదో చదివి వెళ్ళిపోతారు తప్పితే వాళ్ళు నిజానికి కవులు కాదు అని ఆక్షేపించే పరిస్థితి. ఈ ఆక్షేపించే పరిస్థితి రాకుండా కవులు, పండితులు జాగ్రత్త పడాలి. ఉగాది కవులు అనే ముద్ర పడకూడదు. ఉత్సాహంతో, ఉత్తేజంతో కవిత్వం రాయాలి. ఉద్రేకంతో రాసినా పర్వాలేదు కానీ, ఉద్వేగంతో రాసినా పర్వాలేదు కానీ ఉగాది కోసం అంటూ కవిత్వాలు రాయకూడదు. ప్రజలను చైతన్యవంతులను చేయడమే సాహిత్యవేత్తల యొక్క బాధ్యత. అది గ్రహించడం కోసమే ఈ ఉగాది కవులు అనే ఒక జాతి. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. ఎటు నుంచి చదివినా వరస అనే అర్థం వస్తుంది. ఏ గరగ, బి సరస, సి మునుము, డి మిసిమి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం గరగ అయితే ఏ, సరస అయితే బి, మునుము అయితే సి, మిసిమి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఎటు నుంచి చదివినా వరస అనే అర్థం వస్తుంది. ఏ గరగ, బి సరస, సి మునుము, డి మిసిమి.
మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం గరగా అయితే ఏ, సరస అయితే బి, మునుము అయితే సి, మిసిమి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం 2 నా అక్షరాలను కలిపితే నన అవుతుంది. నన అంటే మొగ్గ అని అర్థం. కనుక ఈ ప్రశ్నకు సమాధానం డి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత సి హరిబ్రహ్మయ్య, అబ్బన్న కాలనీ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.